మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ జీవిత కథ, నిజమైన చరిత్ర. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. ఇవాళ మనం చరిత్రలో ఓ మహోన్నత వ్యక్తిత్వం, నిజాయితీ, ధర్మబద్ధత, అల్లాహ్పై అపార విశ్వాసంతో జీవించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ గారి గురించి తెలుసుకోబోతున్నాం. చరిత్రలో చాలామంది ఆయనను వక్రీకరించడానికి ప్రయత్నించారు. నిజానికి ఆయన నిజమైన కథ, అప్రకటిత సత్యం ఏమిటో తెలుసుకుందాం. జననం మరియు బాల్యం. జననం: ఔరంగజేబ్ 1618లో మొఘల్ సామ్రాజ్యంలో షాజహాన్ మరియు ముంతాజ్ మహల్ దంపతులకు జన్మించారు. బాల్యంలోనే విద్య, ఇస్లామిక్ విజ్ఞానం, రాజకీయ శాస్త్రం, యుద్ధతంత్రాల్లో నైపుణ్యం సంపాదించారు. ఇతర మొఘల్ యువరాజుల కంటే భిన్నంగా ఆయన సాదాసీదా జీవితం గడిపారు. ఔరంగజేబ్ పాలనలో ప్రజల సంక్షేమం. న్యాయవంతమైన పాలన. ఔరంగజేబ్ తన పాలనలో ఇస్లామిక్ చట్టాలను, షరియా నిష్ఠగా పాటించారు. సామాన్యులకు సహాయం, ప్రజల కష్టాలను స్వయంగా విని తక్షణ పరిష్కారాలు చూపేవారు. అణకువ మరియు నిజాయితీ. మొఘల్ ఖజానాను వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించకుండా తాను కుట్టిన టోపీల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును మాత్రమే వినియోగించేవారు. ఇతర మతాల వారిపై వినయం. ఔరంగజేబ్ గారు ఇతర మతాల వారిపై సహానుభూతితో వ్యవహరించేవారు. హిందూ రాజులు, రాజపుత్ మంత్రులకు కోర్టులో ఉన్నత స్థానాలు ఇచ్చారు. దేవాలయాలు. కొన్ని దేవాలయాలను తిరిగి నిర్మించడమే కాకుండా వాటికి భద్రత కూడా కల్పించారు. పేదల పట్ల దయాభావం. చక్రవర్తిగా ఉన్నప్పటికీ తన దినచర్యను సాధారణంగా ఉంచేవారు. పేదలకు, అనాథలకు, యాత్రికులకు అన్నదానం చేయడం, ఆశ్రయం కల్పించడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తన చేతులతో ఖురాన్ రాయించి దానిని బహుమతిగా ఇవ్వడం ద్వారా ఆధ్యాత్మికతను పంచారు. ఆధ్యాత్మికత మరియు దైవభక్తి. ఔరంగజేబ్ గారు ప్రతిరోజు తహజ్జుద్, రాత్రి ప్రార్థనలు చేయడం, ఖురాన్ పఠించడం, దిక్ర్, అల్లాహ్ స్మరణ చేయడంలో ఎక్కువ సమయం గడిపేవారు. ఇస్లామిక్ సిద్ధాంతాలను తన జీవితంలో ఆచరణలో పెట్టేవారు. ఆయన పాలనలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ అల్లాహ్పై నమ్మకంతో కట్టుబడి ఉండేవారు. ఆఖరి రోజుల్లో ఆయన హృదయాన్ని ప్రతిబింబించే మాటలు. తన చివరి రోజుల్లో ఔరంగజేబ్ తన పిల్లలకు రాసిన ఉత్తరంలో ఇలా చెప్పారు: ఈ భూమ్మీద నేను ఏం తెచ్చాను, ఏం తీసుకెళ్తాను? నా జీవితం అంతా పరలోక సుఖం కోసం కృషి చేసినదే. ప్రజల పాలకుడిగా నేను బాధ్యతలు నిర్వహించాను. కానీ అసలు ప్రశ్న, అల్లాహ్ ముందు నా స్థితి ఏమిటో? ఔరంగజేబ్పై నెగటివిటీ ఎందుకు? చరిత్ర వక్రీకరణ. కొన్ని యూరోపియన్, బ్రిటిష్ చరిత్రకారులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఔరంగజేబ్ గారి గురించి తప్పుడు కథనాలను ప్రచారం చేశారు. సాంప్రదాయ విభేదాలు. కొన్ని ఇతర మతపరమైన మరియు సామాజిక సమూహాలు ఆయన పాలనలో జరిగిన కొన్ని నిర్ణయాలను విభేదించారు. ఆధారరహిత ఆరోపణలు. కొన్ని పాఠ్యపుస్తకాలు, చిత్రాలు, కథనాలు ఆయనను కఠినమైన, మతతత్వంతో కూడిన పాలకుడిగా చూపించాయి. కానీ నిజానికి ఆయన పాలనలో ప్రజల సంక్షేమానికి, న్యాయానికి పెద్ద పీట వేశారు. సాంస్కృతిక మార్పులు. ఆయన పాలనలో కొన్ని ఆచారాలను, సంప్రదాయాలను ఇస్లామిక్ నియమాలకు అనుగుణంగా మార్చారు. దీనివల్ల కొంతమంది వ్యతిరేకతను చూపించారు. చరిత్రలో వక్రీకరించిన కథలను కాదని, నిజమైన ఆధారాలతో ఆయన గొప్పతనం తెలుసుకోవాలి. మీరు కూడా నిజమైన చరిత్రను తెలుసుకోవాలని కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. మరిన్ని చరిత్ర, ఆధ్యాత్మికత సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.